హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఒక ప్రీమియం ఎలక్ట్రికల్ స్కూటర్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇదే మనకి సుజుకి ఈ యాక్సెస్ అనమాట. ఇది ఎందుకు ప్రీమియం ఎలక్ట్రికల్ స్కూటర్ అని అన్నానో సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ పిక్చర్ అయితే అర్థమవుతుంది. వెహికల్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సుజుకి కంపెనీ నుంచి ఒక యాక్సెస్ లాంటి పాపులర్ స్కూటర్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రికల్ వర్షన్ తీసుకొస్తున్నారు అని అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. బట్ రియల్ టైంలో మనకి ఆన్ రోడ్కి వచ్చినప్పుడు దాని నెంబర్స్ చూస్తే మాత్రం అంత సక్సెస్ఫుల్గా మనకు అనిపించలేదు. సో దాని వెనక కారణాలు ఏంటి అనేది మనము ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ ఎవరైనా కనుక ఈ సుజుకి ఈ యాక్సెస్ని కనుక పర్చేస్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యండి. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మీకు లుక్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీకు ఒక 4 కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అవి మీకు లైట్ డ్యూయల్ టోన్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలాగని కంప్లీట్ డ్యూయల్ టోన్లో అయితే ఏమి ఉండవు. ఓవరాల్ గా మనం వెహికల్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 122 kgs వరకు మీకు వెయిట్ అయితే వస్తుంది. ఇక మనము ఫ్రంట్ వీల్ దగ్గర నుంచి అయితే వచ్చేద్దాం. మీరు ఏదైతే ఫ్రంట్ టైర్ చూస్తున్నారో ఇది 90/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది 12 inches వీల్ అనమాట. 12 inches వీల్ కాబట్టి మీకు రైడ్ చేసినప్పుడు ఫీల్ బాగానే ఉంటుంది, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సస్పెన్షన్ వైజ్ కూడా నాకు మంచిగానే అనిపించింది. కాకపోతే ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు కదా, అంతవరకు ఓకే. కాకపోతే బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకి డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. సో డ్రమ్ బ్రేక్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చుంటే బాగుండేది. సిబిఎస్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది అనమాట. సో కాంబీ బ్రేకింగ్ సిస్టంలో వస్తుంది అని అంటే మీకు ఏదైనా ఒక బ్రేక్ మీరు అప్లై చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంకో బ్రేక్ కూడా మీకు అప్లై అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా అయితే మీకు బాగానే ఉంటుంది. ఇక కలర్స్లో మీకు 4 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు డ్యూయల్ టోన్ చూడండి, ఇలా బ్లూ అండ్ ఇది ఒక సిల్వర్ కూడా కాదు, ఇది ఒక లైట్ ఏదో కలర్ అనమాట. సో ఇట్లా మీకు డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సుజుకి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు నెంబర్ ప్లేట్ వస్తుంది. అండ్ మీకు ఏవైతే ఇండికేటర్స్ కానివ్వండి, అలాగే మీకు హెడ్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకు అని అంటే మనకి బ్యాటరీ వెహికల్ కదా, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఆ కన్సప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఆ లైటింగ్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఆబ్వియస్లీ మనకి ఎల్ఈడి లైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫ్రంట్లో మనకి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇక మీరు ఏదైనా ఒకవేళ హిల్ హోల్డ్ అలాంటి పొజిషన్లో ఉన్నారనుకోండి, మీకు అక్కడ ఆపడానికి మీకు ఇవైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట, అంతే. సో రిమైనింగ్ అంతా మీకు పెద్దగా ఫ్రంట్ నుంచి అయితే చూడడానికి ఏముండదు. ఇక మీరు సైడ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే సైడ్ వ్యూ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మరి హెవీ అయితే ఏం లేదు, 165 mm మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఈ యాక్సెస్కి సంబంధించి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా మీకు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా నన్ను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక మీకు సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మీకు హైడ్రాలిక్స్ టైపు సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాయిల్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు డాంపింగ్ది. అండ్ సస్పెన్షన్ పరంగా బాగానే ఉంది. కాకపోతే ఒకరు డ్రైవ్ చేసినప్పుడు మీకు ఆ ఫీల్ తెలియదు, కానీ మీరు వెయిట్ వేస్తున్నప్పుడు మాత్రం మీకు ఆ ఫీల్ అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సీట్ మీద కూర్చుంటారో వాళ్ళు పట్టుకోవడానికి మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన పేరెంట్స్ ఎవరైనా కూర్చున్నప్పుడు మనకి పట్టుకోవడానికి ఆ గ్రాబ్ రైల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సుజుకి సంబంధించిన స్టిక్కరింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీకు లైటింగ్ కూడా ఎల్ఈడి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మీకు బాడీ అంతా కూడా ప్లాస్టిక్ బాడీ అయితే కనిపిస్తూ ఉంటుంది, మెటల్ బాడీ అయితే కాదు, ఫైబర్ ప్లాస్టిక్ బాడీ కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలిసిన విషయమే కదా, ఈవీ వెహికల్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం మనకి ఈ ఫైబర్ ప్లాస్టిక్ బాడీనే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చేటప్పటికి మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది అనమాట. ఎలా మెయింటెనెన్స్ ఫ్రీ అంటే ఇది మీకు చైన్ డ్రైవ్తో రావట్లేదు, బెల్ట్ డ్రైవ్తో వస్తుంది. సో దానివల్ల మీకు మెయింటెనెన్స్ అనేది కొంత ఫ్రీ అయితే ఉంటుంది. కానీ దానికి ఉండేటువంటి బొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మనం సీటు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సీటు విషయంలో మాత్రం ముగ్గురు కూడా ఆరామ్సే కూర్చోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక మీకు జనరల్గా మనం ఏదైనా నార్మల్ స్కూటర్స్ తీసుకుంటున్నప్పుడు మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే అండర్ సీటింగ్ స్టోరేజ్లో మనము ఇట్లా లేపుతాం కదా, ఇట్లా పట్టుకొని మనం ఏదైనా తీసుకోవాలంటే ఈ అండర్ సీటింగ్ స్టోరేజ్ నుంచి ఇట్లా పట్టుకొని తీసుకోవాలి. ఒకరు ఇలా పట్టుకో ఉండాలి, లేదంటే భుజం ఇట్లా పెట్టి తీసుకుంటూ ఉండాలి కదా. బట్ దీంట్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే మీరు ఇట్లా ఉన్నారు కదా, ఇట్లా ఉన్నారనుకోండి ఇక్కడ మీకు హోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ మీరు ఈజీగా ఇక్కడ పిక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక అండర్ సీటింగ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి బాగానే ఉంది. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 23 liters అండర్ సీటింగ్ స్టోరేజ్ వరకు ఇచ్చినట్టున్నారు. అంటే ఇంత అని పర్ఫెక్ట్గా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. మీకు ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ చాలా ఈజీగా అయితే కూర్చుంటుంది. పైన ఇంకా స్పేస్ కూడా వస్తుందన్నమాట. మీరు వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా వేసుకోవాలంటే కూడా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలంటే సో జస్ట్ మీరు ఇలా అన్నారనుకోండి, మళ్ళీ మీకు ఇట్లా క్లోజ్ అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ ఫ్రంట్కి వచ్చేయండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మీకు ఇక్కడ క్యారీ హుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదన్నా లోడ్ క్యారీ చేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేసుకొని అప్ టు 3 kgs వరకు మీరు ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఏదైనా మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ కానివ్వండి, పవర్ బ్యాంక్ కానివ్వండి, బడ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా మీరు ఛార్జ్
చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యూస్ చేసుకొని మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మీరు మొబైల్ కావాలంటే ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఆ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగ్నిషన్ ఉంటుంది కదా, ఇగ్నిషన్ మల్టీ ఇగ్నిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు దీని నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు అండర్ సీటింగ్ స్టోరేజ్ ఓపెన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసుకోవచ్చు. మీకు లాక్ చూసుకున్నప్పటికీ కీలెస్ ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవి మీకు రెండు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీటి క్వాలిటీ కూడా మీకు బాగానే అనిపిస్తుంది, కొత్తది కదా అందుకని కవర్లో ఉంది అంతే. మీకు ఇక్కడ పవర్ కానివ్వండి, అలాగే ఈ లాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుజుకి సంబంధించిన బ్రాండింగ్ కూడా దీంట్లో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ మీకు డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే 4.2 ఇంచెస్ మీకు టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. కలర్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మీకు రైడింగ్ మోడ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎకో కానివ్వండి, రైడ్ ఏ, రైడ్ బి అనేసి 2 మోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా మీకు ఏమేమి కావాలో కనెక్టింగ్ ఫీచర్స్, మొబైల్తో మీరు కనెక్ట్ చేసుకొని నావిగేషన్ కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, లేదంటే మీకు కాల్ కానివ్వండి, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కానివ్వండి, సో మీ రైడింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. విజిబిలిటీ పరంగా కూడా నాకు బాగానే అనిపించింది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. మీరు ఇక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బిలో అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు బ్యాటరీ పర్సెంటేజ్ కానివ్వండి, ఎస్ఓసి కానివ్వండి, అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పవర్కి సంబంధించిన బటన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనము పవర్ ఆన్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. దాంతోపాటు రివర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ రివర్స్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ హజార్డ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఇక్కడ మోడ్ షిఫ్టింగ్ కి సంబంధించిన బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఇట్లా లెఫ్ట్ లోకి వచ్చేసారనుకోండి, ఇక్కడ మీకు హార్న్ బటన్, రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్, హై బీము, లో బీము, పాస్ స్విచ్, ఇవి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి ఓవరాల్ గా హ్యాండిల్ లో కనిపిస్తున్నది. ఇక హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మాత్రం ఓవరాల్ గా మీకు హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఫ్లోర్ బోర్డ్ స్పేస్ విషయానికి వస్తే మీకు ఒక వాటర్ క్యాన్ అయితే మాత్రం పట్టదు. ఏదైనా చిన్నవి మీరు క్యారీ చేసుకోవాలంటే మాత్రం క్యారీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్పేస్ అయితే చూడొచ్చు. వాటర్ క్యాన్ కానివ్వండి, సిలిండర్ కానివ్వండి, అట్లాంటివి ఏమి కూడా మీకు పట్టవు. ఇక్కడ మీరు ఏదైనా ఇక్కడ హుక్కుని యూజ్ చేసుకొని ఏదైనా చిన్న లగేజెస్ క్యారీ చేసుకోవడానికి అయితే మాత్రం పనికొస్తుంది. మీరు డైలీ లైఫ్లో ఒక 30 కిలోమీటర్స్ పోవడానికి, 30 కిలోమీటర్స్ రావడానికి, అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 కిలోమీటర్స్ నేను డైలీ ట్రావెల్ చేస్తాను అనుకుంటే వాళ్ళు మాత్రమే ఈ వెహికల్కి అయితే వెళ్ళండి. కాకపోతే ఇందాక నేను మీకు చెప్పాను కదా ప్రీమియం సెగ్మెంట్ అని ఎందుకు అన్నానంటే, దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1.90 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే నియర్ బై మీకు 2 lakhs రూపీస్ వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నది ఏంటి అని అంటే, మీకు LFP బ్యాటరీ, లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇది సెక్యూరిటీ పరంగా బాగానే ఉంటుంది, లైఫ్ కూడా మీకు బాగానే వస్తుంది. 7 years వరకు వీరు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, బైబ్యాక్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 70 to 80,000 కిలోమీటర్స్ వరకు కూడా వీళ్ళు ఆ కిలోమీటర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ప్రైజింగ్ మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. 3.072-073 కిలోవాట్ వరకు మనకి బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదా అంటే మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 2 hours 10 minutes మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసేయచ్చు 100%. లేదు మీరు హోమ్ ఛార్జర్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం నియర్ బై మీకు ఒక 6 hours వరకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటూ ఉందన్నమాట. దీనికి గాను వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ మీకు 95 కిలోమీటర్స్ అప్ టు అనమాట. రియల్ వరల్డ్ కండిషన్లోకి వచ్చేటప్పుడు మీకు 85 నుంచి 90 కిలోమీటర్స్గా ఉంటుంది. అండ్ ఇక అది మీకు మీ రైడింగ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతమంది వెళ్తున్నారు, ఎంత లోడ్ వేస్తున్నారు, ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం లేదు, అందుకే చెప్తున్నాను. దీన్ని నేను ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్గా అయితే చెప్తున్నాను అనమాట. దీన్ని ఎవరు తీసుకోవాలి అని అంటే మాత్రం ఒక్క మాటలో చెప్తాను చూడండి. ఒకవేళ నాకు నార్మల్ కంపెనీస్ వెహికల్స్ తీసుకుంటే నాకు భయం ఉంటుంది, సర్వీస్ ఇవ్వరేమో, బ్యాటరీ ఎలా ఉంటుందేమో అని టెన్షన్ ఎవరైతే పడుతూ ఉంటారో, నాకు మనీ అయినా పర్లేదు, సేఫ్టీ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారో వాళ్ళు గుడ్డిగా దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకి సుజుకి నుంచి ఆ బ్రాండ్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే మనం 2 లక్షల రూపాయల వరకు పెడుతున్నాం. లేదంటే మనకి 70-80 వేల రూపాయలు, లేదంటే 1 లక్ష రూపాయలు పెట్టినప్పుడు కూడా మనకి ఇదే రేంజ్, ఇంతకంటే ఎక్కువ ఫీచర్స్ కూడా అక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆ బ్రాండ్ వాల్యూ కోసమే మనం ఇక్కడ అంతైతే పెడుతూ ఉన్నాము. ఓవరాల్గా ఈ బ్రాండ్ వాల్యూకి ఇంత ప్రైస్ పెట్టడం అనేది కరెక్టా కాదా, ఈ రేంజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తున్నారట్లయితే పర్టికులర్గా మీకు ఎలా అనిపించింది ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అందరికీ ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక నేను రైడ్ చేసినప్పుడు మాత్రం రైడింగ్ నాకైతే మాత్రం బాగానే అనిపించింది. మీకు సస్పెన్షన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, అన్నీ కూడా బాగానే అనిపించింది. గత 2 days నుంచి నా దగ్గర అయితే వీళ్ళు పెట్టారనమాట, రివ్యూ కోసం పంపించారు. సో నేనైతే ఉన్నట్టుగానే చెప్తూ ఉన్నాను. ఐ హోప్ మీకు మొత్తం కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ విషయానికి వచ్చినప్పటికి కూడా మీరు 70 కిలోమీటర్స్ కంటే కూడా ఎక్కువ టాప్ స్పీడ్ అయితే కొట్టలేరు. సో అది కూడా ఉంది. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. అక్కడి నుంచి ప్రతిదానికి నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు కలర్స్ పరంగా చూసుకున్నప్పటికీ ఒక 4 కలర్స్ అయితే మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.